హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. షాలోమ్ కూడా అండి అందరికీ, ప్రతి ఒక్కరికి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి షాలోమ్ అండి. ఓకే అండి, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు. అందరము దేవునికి కృతజ్ఞతలమై ఉందామండి. ఈ దినము మరి దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. అందరూ క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నట్టే కదా. నా వీడియో చూస్తున్నారంటే అందరూ క్షేమంగా ఉన్నట్టే కదా ఫ్రెండ్స్. తెలుసు నాకు, నా వీడియో చూసేవాళ్ళు అందరూ క్షేమంగా ఉన్నట్టే నేను అనుకుంటున్నాను. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నేనైతే తెలుసుకుంటా వాగ్దానం చదివి. మరి మీరు కూడా వాగ్దానం చదివేసి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వాగ్దానం చదువుతున్నా, లేట్ చేయను, నాకు కూడా లేట్ అయిపోయింది. సడలిన మోకాలను బలపరచుడి. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. వడలిన చేతులను, సడలిన మోకాలను బలపరచుడి. మంచి వాగ్దానం ఫ్రెండ్స్, చదువుకున్నాము. మీరు కూడా మంచి వాగ్దానం చదువుకోండి. దేవుడు మీతో ఈరోజు ఏం చేయించబోతున్నాడు అనేది క్లారిటీ తెచ్చుకోండి. వాగ్దానాన్ని బట్టి మీరు నడుచుకోండి. ఎవరైనా వాగ్దానం చదువుకొని వాళ్ళు ఉంటే చదువుకోండి. ఈరోజు మరి మన ప్రేయర్ కాన్సెప్ట్, ప్రేయర్ టాస్క్ ఏంటో ఫస్టే చెప్తా ఫ్రెండ్స్, ఓకేనా. ఈరోజు ప్రేయర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకరిని చూసి ఒకరు మంచిగా ఉంటే వారిని క్రూరత్వంతో అది చేద్దాం ఇది చేద్దాం. కొంతమంది ఎంత క్రూయల్గా ఉంటారంటే వారిని చంపేయడానికి కూడా సిద్ధపడే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. చాలా లవ్ చేసి చేయలేదు అని అంటే చంపేసే వాళ్ళు ఎంతమంది లేడీస్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు చంపేంత స్వభావం ఉన్న వారి గురించి మనం ప్రేయర్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. వారి గురించి మనం ప్రేయర్ చేద్దాము. అట్లాంటి క్రూరత్వమైన మనసు వారికి దేవుడు తీసేయాలని కోరుకుందాం ఫ్రెండ్స్. అట్లాంటి మనసు నుంచి ప్రశాంతమైన మనసు, దేవుడు చాలా నెమ్మది గల దేవుడు కదా. కాబట్టి ప్రశాంతమైన మనసు దేవుడు వారికి అనుగ్రహించాలని మనం కోరుకుంటాము. పరులకు మంచి జరగాలని, అలాంటి మనస్తత్వం గల వాళ్ళందరికీ వేరే వారి గురించి వారు మంచిగా ఉండాలని, ప్రాణం విలవిలలాడేలాగా దేవుడు వారి మనసును మార్చాలని మనమైతే ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు ప్రేయర్ టాస్క్ అది. మీరు ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా మీరు దేవుడికి అయితే సమయం ఇస్తారు కదా, మరి ప్రేయర్ చేస్తారు కంపల్సరీ. నాకు తెలుసు, నా వీడియో చూసే వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు ఫ్రెండ్స్. అంటే దేవుణ్ణి మనసులో పెట్టుకుంటారు, దేవుడు అంటే భయం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. భయం లేని వాళ్ళు చూసినా కానీ దేవుడు అంటే భయపడతారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే మీరు ఏ టైంలోనైనా వారి గురించి ప్రేయర్ చేయండి. క్రూరమైన మనస్సు గల వారికి దేవుడు మంచి మనసు ఇవ్వాలని ప్రేయర్ చేయండి. నేను కూడా చేస్తాను, మీరు అందరు కూడా ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. మంచి మనసు, అట్లాంటి మనసు గల, ఇంగ్లీష్లో చెప్పడానికి నాకైతే క్యూఎల్ అనే వస్తుంది, మరి ఇంకేమున్నాయో నాకు తెలియదు. నాకు ఇంగ్లీష్ అంతగా రాదు ఫ్రెండ్స్, సారీ. కాబట్టి తెలుగులో చెప్తున్నాను, మీరు ప్రేయర్ చేయండి. మనం ప్రేయర్ చేయడం మన బాధ్యత కాబట్టి ప్రేయర్ చేయండి. నా వీడియో చూసే ప్రతి వాళ్ళు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. మరి అయిపోయే వరకు చూస్తే మీకు వీడియో ఏంటి అని తెలుస్తుంది. కాబట్టి వీడియో అయిపోయే వరకు చూడండి. చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో అయిపోయే వరకు చూడాలని కోరుతున్నాను. అంటే ప్రేయర్ టాస్క్ తెలియదు కదా మీకు, కాబట్టి వీడియో అయిపోయే వరకు చూడండి.
వీడియో చూస్తే కదా మీకు తెలిసేది. కాబట్టి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళందరికీ చెప్తున్నా ఫ్రెండ్స్, నేను మంచిగా ప్రేయర్ చేయండి. దేవుడు మరి ప్రకృతి అంతా మనకు సహకరించాలని దినమంతా ఎవరికి సిక్ కావద్దు అని. పిల్లలు చలి వస్తుంది కదా, కాబట్టి సిక్కు కావద్దు. పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరు హెల్తీగా ఉండాలి కదా. నేనైతే చాలా కేర్గా ఉండాలి. నేను రూమటైడ్ పేషెంట్ని. అయినా దేవుడు నన్ను మీ ముందుకు తీసుకొచ్చాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను చలికాలంలో, వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నా గురించి, నా కుటుంబం గురించి ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. నేను నా వీడియో చూసే వాళ్ళందరి గురించి నేను ప్రేయర్ చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియో చూసే వాళ్ళందరికీ క్షేమంగా ఉండాలని అందరి గురించి చేస్తాం మనం. జీసస్ బిలీవర్స్ అందరైతే అందరి గురించి చేస్తారు. ప్రత్యేకించి నాకు సమయం ఇచ్చి మరి నా వీడియో చూస్తున్నారంటే మరి నేను ఎంతో ధన్యురాలని భావిస్తున్నాను. కాబట్టి మీ అందరి గురించి, నా వీడియో చూసే వాళ్ళందరి గురించి నేను స్పెషల్గా ప్రేయర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఏమైనా సీరియస్ ప్రేయర్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. మరియు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంకా ఏమేమి ప్రేయర్ టాస్క్లు మనం తీసుకున్నాము వాటి గురించి ప్రేయర్ చేద్దాము. అవి కూడా మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ప్రేయర్ టాస్క్లో డైలీ తీసుకున్నాము. నాకు తెలిసిన ఈ దేవుడు నాకు మాట్లాడి నేను చెప్తున్నా ఫ్రెండ్స్. దేవుడు నాకు ఏది ప్రేరేపిస్తే అది చెప్తున్నా. వీడియో ముందుకు వచ్చి నేను ప్రిపేర్ అది చెప్పడం కూడా లేదు ఫ్రెండ్స్. కాబట్టి మీకు తెలిసిన విషయాలు మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్. చేసేద్దాం ప్రేయర్ కదా. సో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ మార్నింగ్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సీ యూ ఫ్రెండ్స్. అందరికీ హ్యావ్ ఏ నైస్ డే అందరికీ కావాలని మనస్ఫూర్తిగా ఈ భారతి బ్లాగ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.